అందరికీ స్వాగతం సుస్వాగతం ఫర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి కృష్ణాష్టమి ది లాంచ్ ఆఫ్ ది ఫస్ట్ సాంగ్. మరి ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా తెలుగు తమిళ సినిమా రంగాల్లో ఆచితూచి అడుగులేస్తూ సెలెక్టివ్ గా రోల్ సెలెక్ట్ చేస్తూ క్యారెక్టర్స్ పరంగానే మంచి పేరుని తెచ్చుకుంటున్న డింపుల్ బ్యూటీ. డింపుల్, కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్? సో ముందుగా ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. Now your first song launch, Krishnashtami. This film is really special to me. This is my fourth movie till now in Telugu. My first movie was Romance, then Tungabhadra. But this film, I'm really glad that I'm a part of Dil Raju sir's banner. And Krishnashtami, yes, this is one of my favorite festival. It's a very, I'm basically from Maharashtra, and this festival it's huge in Maharashtra. So yes, this is one of my favorite festival and one of my favorite movie and very special to me. Thank you. Thank you so much Dimple. Thank you. So first song చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ బేసిక్ గా కృష్ణాష్టమి రోజు మనం ఉట్టి కొడతాం. ఈ కృష్ణాష్టమితో మరొకసారి దిల్ రాజు గారు హిట్ కొట్టబోతున్నారు. అండ్ మరి ఫస్ట్ సాంగ్ మనం ఏవి ఒక చిన్న ఝలక్ చూసాం. ఇప్పుడు అదే సాంగ్ పై పర్ఫార్మ్ చేయడానికి మీరే వస్తున్నారు. ఎస్, GIET గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఇప్పుడు పర్ఫార్మ్ చేయబోతున్నారు. లెట్స్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. గోకుల తిలక గోపాల జయ హరి కృష్ణ మురారి మోహన రూప మధుసూదన హరి బృందా విహారీ మైనా చెప్పేది ఏముంది, మనిషన్న వాడు పుట్టాక చావాలి. నా దేశం మాత్రం చెప్పేది ఇంకోటుంది, ఎవడైనా కానీ చచ్చాక పుట్టాలి. ప్రతి చోట రోజు ఏదో ఒక మానియా, ఏ మానియాకి లొంగదేనాడు ఇండియా. సెకండ్ సాంగ్ ఆఫ్ కృష్ణాష్టమి. సెకండ్ సాంగ్ ని లాంచ్ చేయడానికి నేను పిలుస్తున్న వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి తప్పకుండా. ఆయన చేయి పడితే కెమెరా మురిసిపోతుంది, ఆయన పేరు చెవిలో పడితే ఇండస్ట్రీయే మురిసిపోతుంది. ప్లీజ్ వెల్కమ్ చోటా నాయుడు గారు. మా ఊరు, నా ప్లేస్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు ఇవాళ. సెకండ్ టైం ఇటుపక్క అంటే కొత్త బంగారు లోకంకి వచ్చాను ఇలాంటి ఒక ఫంక్షన్కి దిల్ రాజు గారి బ్యానర్లో. మళ్ళీ ఈ సినిమాకి రావడం జరిగింది. మాకు మామూలుగా మనందరికీ ఎస్పెషల్లీ మన ఈస్ట్ వెస్ట్ సైడు జనవరి 14 పెద్ద పండగ. మా సినిమా వాళ్ళకి ఆడియో ఫంక్షన్ ఒక పండగ, రిలీజ్ రెండో పండగ. సో ఇవాళ నాకు భోగి పండగ. గుడ్ ఈవినింగ్. నేను నమస్కారం పెట్టింది స్టేజ్లో ఉన్న పెద్దలందరికీ, చెయ్యూపిందంతా మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్క అమ్మాయి తప్ప. ఆడియో లాంచ్ చేయక మనం మాట్లాడుకుందామా, ముందు మాట్లాడుకుందామా? సాంగ్ లాంచ్ చేసేసిన తర్వాత చాలా విశేషాలు మాట్లాడుకుందాం. సాంగ్ నెంబర్ 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ GIT కాలేజ్ ఒక ఫిలింఫేర్ అవార్డ్ ఫంక్షన్ చేసినంత అద్భుతంగా చేసే స్టేజ్. గ్రేట్ అండి, సూపర్. మామూలుగా దిల్ రాజు గారి బ్యానర్ అనేసరికి ఆ హంగులు ఆర్భాటాలు, మంచి కథ, మంచి సాంగ్లు ఇవన్నీ ఉంటాయి. అలాగే ఈ సినిమాకి ఫోన్ చేసి మన సునీల్తో సినిమా చేస్తున్నాం. సునీలా సునీల్ చాలా బాగుండేవాడు, లావుగా. హీరో అన్న తర్వాత 6 ప్యాక్ అని చిక్కిపోయాడు. నాకు నచ్చలా. చైనా లేదు బ్రదర్, ఇప్పుడు సునీల్ చూడు. నువ్వు అనుకున్నట్టుగా ఏదో సునీల్తో మామూలుగా తీసే సినిమా కాదు.
ఒక పెద్ద సినిమా చేస్తున్నాం. మన బ్యానర్లో ఒక బృందావనం, రామయ్య వస్తావయ్య, మిస్టర్ పర్ఫెక్ట్, కొత్త బంగారు లోకం, వాటిని ఏమాత్రం తీసుకోకుండా ఒక పెద్ద ఫ్యామిలీ డ్రామా తీస్తున్నాం. మన బ్యానర్లో మొదటి నుంచి ఇన్ని సోకాల్డ్ సూపర్ హిట్ ఫిల్మ్స్ అన్నిటికీ వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు, వాసు వర్మ. తను డైరెక్టర్. ఎగ్జైటింగ్. వాసు వర్మ అంటే బేసికల్గా నాకు ఇష్టం. ఎందుకంటే వాసు వర్మ కూడా మళ్ళా ఇక్కడే రాజమండ్రి చుట్టుపక్కలే. సరే, అలాగా ఈ సినిమా స్టార్ట్ చేసాం. సరే, సునీల్తో కదా సినిమా. ఈ సినిమా వరకు సునీల్ని మీరు ఒక కొత్త సునీల్ని చూస్తారు. ఎక్స్పెషల్లీ ఆడియో, ఇవాళ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి మెయిన్ ఆడియో రిలీజ్ అనేసరికి మా అందరికీ స్టార్ట్ అవుద్ది సినిమా తాలూకా అంచనాలు ఎలా ఉంటాయి అనేది. ఈ మీ అందరి ఎగ్జైట్మెంట్ తోటి ఇంకా చాలా చెప్పాలన్నా కూడా మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఎక్కువ చెప్పాలి. నేను పనిచేసిన దిల్ రాజు గారి బ్యానర్లో కానీ పనిచేసిన సినిమాలో ది బెస్ట్ ఆడియో ఈ సినిమాకి. ఎక్కువ మాట్లాడుతున్నాను కాదు, మీరు ఇంకొక 4 పాటలు మీరు ఇప్పుడు చూడబోతారు. ది బెస్ట్ ఆడియో. నాకు పర్సనల్గా వాసు వర్మ అనే ఒక డైరెక్టర్, అతనుకున్న ఇందాక సునీల్ మాకు ఇందాక ప్రెస్ మీట్లు చెప్తున్నాడు, మా వాసుకి చాలా ఓర్పు, చాలా ఇదని. సో అలాంటి వాసు వర్మ. ఈ రెండూ కాకుండా ఈ సినిమా వరకు మేము ఎక్కువగా విజువల్గా స్విట్జర్లాండ్, మారిషియస్, అంటే ఇప్పుడు చూసారుగా మీరు, ఒక హిందీ ఫిల్మ్ లాగే ఉంది కానీ ఏమాత్రం తెలుగు సినిమాకి లాగా ఉండదు. సో ఇలా ఈ సినిమా వరకు ప్రతిదీ యాక్షన్ పార్ట్స్ కానీ సాంగ్స్ కానీ మీ ఎవ్రీథింగ్ ది బెస్ట్ చేసాం. ఇంకా ఫైనల్గా దిల్ రాజు గారి బ్యానర్ తగ్గట్టుగా కృష్ణాష్టమి టైట్లు, అది రాజమండ్రిలో ఆడియో పెట్టడం అని ఒకదానికొకటి ది బెస్ట్. మీ అందరు బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ మాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ మూవింగ్ ఆన్, థర్డ్ సాంగ్ ఇప్పుడు లాంచ్ చేయవలసిన చిన్నది. తమిళ, కన్నడ రంగాల్లో హల్చల్ చేస్తున్న ఈ చక్కని చుక్క పేరు నిక్కీ గల్రాని. లెట్స్ వెల్కమ్ హర్. అందరికీ నమస్కారం. ఫస్ట్ సాంగ్ చూస్తాం, తర్వాత మాట్లాడతాం. సో లెట్స్ లాంచ్ ద థర్డ్ సాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా తెలుగు అంత బాగలేదండి, కానీ నేను ట్రై చేస్తా. బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. ఇది నేను రాజమండ్రి వచ్చిన ఫస్ట్ టైం. మీ ఊరు నాకు చాలా నచ్చింది. మీ ఊర్లో గోదావరి చాలా నచ్చింది, ఆవకాయ చాలా నచ్చింది. కానీ ముఖ్యంగా రాజమండ్రిలో మీ అందరూ ఆడియన్స్గా వచ్చారు, మన సినిమా సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో అది చాలా 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 ఎక్కువ నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణాష్టమి గురించి మాట్లాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ దిల్ రాజు సార్ for giving me this movie, for giving me this opportunity. Thank you Sirish garu and happy birthday. Vasu sir, meeru Pallavi ani character naalo chusi na meeda nammakam pettaru. So thank you for that. Choda mama, meer naku chaala manchi Telugu ammayi laga chupisaru. So big thank you for that. సునీల్ గారి గురించి చెప్పాలంటే ఐ థింక్ సునీల్ గారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను, ఒక యాక్టర్ లాగా, ఒక హ్యూమన్ బీయింగ్ లాగా. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ గైడ్. అండ్ దినేష్ గారు, ఇట్స్ యువర్ డే. థ్యాంక్ యూ. మన అందరికీ ఇంత మంచిగా ఒక సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చారు. ఇట్స్ యువర్ డే టుడే. యువర్ ద హీరో ఆఫ్ ద డే. సో కంగ్రాచులేషన్స్ అండ్ మై బెస్ట్ విషెస్. ఎవరు చెప్పారండి మీకు తెలుగు సరిగా రాదని? ఇంకా నేర్చుకుంటున్నాను. అంటే ఫస్ట్ సినిమాలోనే మాట్లాడారు కొద్దిగా బ్రోకెన్ కానీ జస్ట్ మేనేజ్ చేయొచ్చు అంతే. మేనేజా? మీరు మాట్లాడుతుంటే వినాలనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా యాక్ట్ చేస్తుంటే ఊహించుకోవచ్చు. థ్యాంక్ యూ. అండ్ ఇదే పాట మీద ఇప్పుడు అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ రాబోతోంది బై సాయి తేజ అండ్ గ్రూప్. లెట్స్ వెల్కమ్ దెమ్. झोली के पीछे मेरा धक धक दिल है वो नजरा అందులోని పోస్టర్ ఏసా ఎట్టాగుందో చూసుకోరా
ముద్దు పెట్టినాక ఎంత హుషారో కౌగిలించినాక ఎంత హుషారో ఎంత హుషారో ఎంత హుషారో తిట్టేదాకా ఎంత ఉసూరో ఉట్టి కొట్టేదాకా ఎంత ఉసూరో పట్టు పట్టేదాకా ఎంత ఉసూరో ఎంత ఉసూరో ఎంత ఉసూరో అందాల విందిస్తారా ఓ బాబా బాబా కన్నీరో మొరగలిపై నువ్వో కన్నీరో కృష్ణాష్టమి ఆడియో వేడుకలో నెక్స్ట్ ఇప్పుడు నేను వేదిక మీదకి పిలువవుతున్న వారి గురించి చెప్పుకోవాలి. అద్దరిపోయే హిట్స్ అందిస్తారు, కానీ ఎప్పుడు చూసినా చిన్న చిన్నవితో ఏమీ తెలియనట్టు ఉంటారు. మొన్న బృందావనం లాంటి సినిమాలు అందించారు. ఎవడా ఆయన లేకపోతే ఊపిరి లేదు. లెట్స్ వెల్కమ్ వంశీ పైడిపల్లి గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. నేను ఇక్కడ కనీసం ఇక్కడ ఈ స్టేజ్లో నేను ఇలా నిల్చున్నానంటే నాకు నా వెనకాల ప్రతి సినిమాకి ఆయన పడ్డ కష్టం నాకేంటో అది నాకు తెలుసు. నా ప్రతి సినిమాకి ఫస్ట్ ఆయన పేరే వేస్తాను నేను. థ్యాంక్స్ టు వాసు వర్మ గారని. నిజంగా చెప్పాలంటే నేను ఎప్పుడో ఒకటి అనుకుంటాను, అంటే ఏం అదృష్టం చేస్తే ఇలాంటి వాళ్ళు మనతో ఉంటారు అని. అంటే ఈ రోజుల్లో ఎంతో కొంత చేసి అంతా మేమే చేసామని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఇండస్ట్రీలో. కానీ ఆయన ఎంత చేసినా కానీ ఎప్పుడూ నేను ఇది చేశానని చెప్పుకోలేదు. అంటే ఇలాంటి ఒక క్వాలిటీ ఉండడం అనేది నిజంగా నేను నా ఇండస్ట్రీలో అయితే చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటాను. ఆయన ఫస్ట్ సినిమా ఏంటో మీ అందరికీ తెలుసు, జోష్. ఒక స్టూడెంట్ లైఫ్ మీదనే తీశారు ఆయన సినిమా. అది ఆడింది ఆడలేదు పక్కన పెట్టండి, ఎందుకంటే సినిమా ఆడేది లేనిది తర్వాత మేము పెట్టే ఎఫర్ట్ ప్రతి సినిమాకు ఒకటే. సినిమా ఆడడం ఆడకపోవడం అనేది సెకండరీ. ఎందుకంటే ఇక్కడ నేను హరీష్ ఉన్నాం, మా ఇద్దరు ఫస్ట్ సినిమా కూడా ఆడలేదు. కానీ టుడే వీఆర్ ఆల్ స్టాండింగ్ హియర్ థ్యాంక్స్ టు ద డివైన్ బ్లెస్సింగ్స్. కానీ వాసు గారి గురించి నేను ఎంత మాట్లాడినా ఆపలేను. వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యూన్ పర్సన్ ఐ నో ఇన్ మై లైఫ్. ఎప్పుడు ఆయన మా దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. వాసు గారు ఇంకా సక్సెస్ కాలేదంటే నమ్మను. మా అందరి సక్సెస్ వెనకాల ఆయనే ఉన్నారు. ఆయన వల్లే మేము ఇక్కడ ఉన్నాం. ఆయనకి కృష్ణాష్టమి అనే సినిమా ఎంత పెద్ద సక్సెస్ అవుద్ది అనేది నిజంగా దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. ఆ సినిమా ఆయనకు పెద్ద హిట్ అవ్వాలి, అవుతుందని కూడా. అండ్ డార్లింగ్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. లవ్ యూ ఆల్వేస్. అండ్ నేనేమన్నా తప్పులు చేసుంటే క్షమించండి నన్ను. అండ్ దెన్ కమింగ్ టు రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, నేను కనీసం ఇక్కడ నిల్చున్నాను చాలా మందిలో రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, వాళ్ళ దగ్గర మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఒక సినిమా ఆడకపోయినా కానీ మళ్ళీ అదే డైరెక్టర్తో వాళ్ళ బ్యానర్ మీదనే సినిమా తీసి మళ్ళీ ఈ డైరెక్టర్ అనేవాడు పనికొస్తాడు ఇండస్ట్రీకి అని చెప్పే అంత గట్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ వాళ్ళు. నాకు సునీల్ నా ఇండస్ట్రీకి రాకన్నా ముందు నుంచి తెలుసు. తొలివల్పు షూటింగ్లో చిన్న క్యారెక్టర్ చేస్తూ ఉంటే నేను అప్పటికి గోపిచంద్ ఫ్రెండ్ని. సో జస్ట్ వెళ్ళి సునీల్ జస్ట్ అప్పుడే స్టార్ట్ అవుతున్నారు ఆయన. అప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తున్నాను. ఇప్పుడు చూస్తుంటే నాకు చిన్నప్పుడు చిరంజీవి గారి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇందాక చూస్తూ అదే అన్నాను, సునీల్ అన్న చాలా రోజుల తర్వాత నాకు మళ్ళీ చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ వచ్చింది మీ డాన్సెస్లో అని. సో ఐ థింక్ సునీల్ అన్న మీ ఆ కష్టం ఇక్కడ నుంచి వచ్చి మీరు ఇక్కడ వరకు ఎదిగారు, ఇంకా ఎక్కడికో ఎదగాలని ఐఎమ్ ప్రేయింగ్ టు గాడ్. ఆల్ ద వెరీ బెస్ట్ సునీల్ అన్న. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మూవింగ్ ఆన్, కృష్ణాష్టమి ఆడియో వేడుక ఈరోజు ఇక్కడ గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రాజమండ్రిలో మనం చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద 4th సాంగ్ లాంచ్ రైట్ నౌ. మరి 4th సాంగ్ లాంచ్ చేయడానికి గౌరవనీయులు రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీ గోరింట్ల బుచ్చయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం సార్. వెల్కమ్ సార్, రియలీ ఆనర్డ్ మీరు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. 4th సాంగ్ కృష్ణాష్టమి సాంగ్ లాంచ్ చేసిన తర్వాత మీ ఆశీర్వాదాలు. లాంచ్ ద 4th సాంగ్ ప్లీజ్. మన గోదావరి బుల్లోడు సునీల్ మనందరినీ ఆనంద డోలికల్లో ముంచి తేల్చిన సునీల్ హీరోగా ఈరోజు నా కృష్ణాష్టమి సినిమా విజయవంతం కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. మన దిల్ రాజు గారి సినిమాలన్నీ నేను చూస్తా,
మీ బృందావనం అయితే కనీసం 10 సార్లు చూశానని వంశీ పడిపల్లి గారు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని, మరలా సినిమా చరిత్రను మలుపు తిప్పేలాగా ఉండాలని కోరుకుంటూ సెలవు. And now we are going to hear the 5th song of Krishnashtami. మరి 5th song launch చేయవలసిందిగా I'd like to request business tycoon and MEIL company chairman Mr. PP Reddy garu, Dilraj gariki aaptulu. Can we have you on stage, sir, please? Welcome, sir. So 5th song మీరు launch చేసిన తర్వాత your best wishes for us. Let's launch the 5th song. ఐదో పాట వేయండి. దిల్ రాజు గారికి, సునీల్ గారికి ఈ సినిమా బాగా ఆడి దిల్ రాజు గారికి బాగా లాభాలు, సునీల్ గారికి మంచి పేరు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. Thank you so much, sir. And Krishnashtamiలోని ఈ wonderful, nice, pleasant, romantic song పై ఇప్పుడు అద్భుతమైన పర్ఫార్మెన్స్ మనం చూడబోతున్నాం by Sai Teja and group. Let's welcome them. ఎవరైనా ఇది వింటే ఏమనుకుంటారంటే అనుకోవడానికి ఎవరో ఉన్నట్టే. అనుమానం కలిగిందెందుకు ఇంతగా, ఓహో అనుమాత్రం దూరం కూడా లేదుగా, ఓహో అది కూడా చెప్పాలా నమ్మేట్టుగా, ఓహో ఎవరైనా ఇది వింటే ఏమనుకుంటారంటే అనుకోవడానికి ఎవరో ఉన్నట్టే. యాక్చువల్లీ యూజువల్ గా మిస్టర్ పెళ్లికొడుకు మన సునీల్ గారే అయినా కూడా ఇవాళ కృష్ణాష్టమి రోజు మిస్టర్ పెళ్లికొడుకు ఈజ్ మన మ్యూజిక్ డైరెక్టర్ దినేష్ గారు. ఇక కృష్ణాష్టమి ఆడియో తర్వాత నుంచి మ్యూజిక్ ఇండస్ట్రీలో డెఫినెట్లీ దినేష్ గారు పేరు మరీ మరీ వినపడుతోంది. డెఫినెట్లీ వీ కెన్ సే దాట్. అద్భుతమైన మ్యూజిక్ అందించారు. సో దినేష్ గారు, కెన్ వి హ్యావ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్? వెల్కమ్ దినేష్ గారు, ఇట్స్ యువర్ డే. సో గో ఫర్ ఇట్. అందరికీ నమస్కారం అండి. ఇంతవరకు ఏ కాలేజీలో అడుగు పెట్టలేదు, చదువు కరెక్ట్గా రాలేదు. బట్ ఫస్ట్ ఆడియో లాంచ్ కాలేజీలో జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆడియో లాంచ్ ఇప్పుడే సంక్రాంతి ఫెస్టివల్ స్టార్ట్ అయినట్టు ఉంది. ఇక్కడే ఉండి అందరితోటి ఎంజాయ్ చేయాలని ఉంది, వాసు గారి ఫ్యామిలీతో కలిపి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటానండి. వాళ్ళు లేనంటే ఈ స్టేజ్లో నేను లేను. అండ్ నా వైఫ్, నా ఫ్యామిలీస్కి, ఎప్పుడు నా వర్క్లో నాకు తోడు ఉన్న నా బ్రదర్కి అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రోజు మైక్ ముందు అలా పాడండి ఇలా పాడండి అంటాను. ఈ మైక్ ముందు కొన్ని నర్వస్గా ఉంది. ఎదుర్కొంటే రాజుగారు వేరే. రాజుగారు నా డ్రీమ్ ప్రొడ్యూసర్ అండి. కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నప్పుడు ఆయన చూస్తూనే ఉంటాను. నా యాటిట్యూడ్ అది నచ్చుతుంది అప్పటి నుంచి కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నప్పుడు. బట్ సినిమా సార్తో లాంచ్ అవుతుందని అనుకోలేదు. దానికి నాకు ఛాన్స్ ఇచ్చిన వాసు వర్మ గారికి, రికమెండ్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ కెమెరామెన్ గారు చోటా గారి గురించి చెప్పాలి. ఒక్కొక్క సాంగ్ షూటింగ్కి వెళ్తుండగా ఫోన్ చేసి బాగుంది బాగుంది అంటారు. ఆ ఎంకరేజ్మెంట్ చాలా నచ్చింది. ఇక్కడ వచ్చి నన్ను విష్ చేశారు. అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్యకాలంలో బ్యాక్గ్రౌండ్లో ఆ సాంగే వినిపిస్తోంది. మీకు ఎలా అనిపిస్తోంది? నాకు చాలా ఆనందంగా ఉందండి. నేను అదే చెప్తుంటాను, నాన్నకు ప్రేమతో ఒక సినిమా కాదు, ఇట్స్